ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు తాము మనుషులమనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటువంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు తాము మనుషులమనే విషయాన్నే మర్చిపోతున్నారు. ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటువంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నాగోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ మత్తుగూడ సమీపంలోని కుత్బుల్లాపూర్కు చెందిన వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన దేవీరామ్ గత 4 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం అతడు తన సొంత రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్, యోగేష్ కుమార్లను కూడా పనికి తీసుకొచ్చాడు. వాటర్ ప్లాంట్లోనే వారికి పనిప్పించాడు. అక్కడే ఓ గది ఉండగా అందులోనే ఉంటున్నారు. అయితే ఈ నెల 21న రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించి గదికి చేరుకున్నారు. ముందుగా వచ్చిన దేవీరామ్ మిగతా వారికి వండిన చేపల కూరను తినేసి మిగిలినంతను వీధి సునకాలకు వేశాడు. గదికి ఆలస్యంగా వచ్చిన ముఖేష్, యోగేష్లు చేపల కూర ఏదని దేవీరామ్ను ప్రశ్నించారు. వారి ప్రశ్నకు దేవీరామ్ అహంకారంగా సమాధానమిచ్చాడు. ఈ వివాదం ముదిరి గొడవకు దారితీసింది. విచక్షణ కోల్పోయిన ముఖేష్ కుమార్ కూరగాయలు కోసే కత్తితో దేవీరాంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయాలతో రోడ్డుపై కుప్పకూలిన దేవీరామ్ను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. చేపల కూర కోసం హత్య చేయటమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.